హాయ్ ఫ్రెండ్స్, ఈ యామగిరి కొండపైన ఉన్న ఈ బుద్ధుడి విగ్రహం మీరు చూసారో లేదో తెలియదు కానీ మీకు తెలియజేయడానికి ఇది మన రాజమండ్రిలో ఉన్న ఈ యామగిరి దగ్గర ఈ బుద్ధుడి విగ్రహం మీరు చూసారా? ఇక్కడ ఆయన 96లో ఈయన ఇది స్థాపించారు. ఈ కొండ మీద ఆయన పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వహించి కొన్నాళ్ళు రిటైర్ అయ్యాక ఈయన కొండ మీద బుద్ధుడి గురించి తెలియజేయాలని ప్రతి ఒక్కరికి మన ఇక్కడ ఈ బుద్ధుడి విగ్రహం కింద లైబ్రరీ ఒకటి కట్టారండి. ఆయన లైబ్రరీ దాని కిందే బుద్ధుడి విగ్రహం కింద లైబ్రరీ ఒకటి ఉంటుందండి. లోపల దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఆయన పొందుపరిచారండి. బుద్ధుడి గురించి, మన జ్ఞాన తత్వం గురించి ఆయన ఇందులో పొందుపరిచారండి. ఈ మహోదయ గారు ఈయన 96లో స్థాపించారండి. మహోదయ గారు ఈయన ఏంటంటే అప్పట్లోనే ఇక్కడ వచ్చి వెళ్ళారని బుద్ధుడు అని ఈయన ఇక్కడ స్థాపించారని ఇక్కడికి వచ్చారని మహోదయ గారు అన్నదా. ఇక్కడ ఉచిత స్కూల్ కూడా పెట్టారండి ఆయన. కాకపోతే ఎవరో సరిగ్గా ఒకలాగా ఇంకా తీసేసారండి అది. తర్వాత చూసారండి ఇది. నేను కొంచెం వీడియో లెంత్ ఉందని ఇది కొంచెం స్పీడ్ పెట్టానండి. ఇవి చూసారండి, ఇవన్నీ లోపల పక్కనండి. ఇది లైబ్రరీ. ఈ విగ్రహాలు ఆవిష్కరణ చేశారండి అప్పుల్లో. ఆయన చాలా జాగ్రత్తగా ఇవన్నీ బయట జనాలకు తెలియపరచాలని బుద్ధుడి గురించి, తత్వజ్ఞానం గురించి ఆయన పేర్కొన్నారండి మహోదయ గారు. ఈ గోడల మీద పెట్టిన విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయి అన్నగా. ఇక్కడ కొటేషన్లు ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ చూసారు కదండి. మహోదయ్ గారు ఆయన ఈ వీడియో అయ్యాక ఆయన స్పీచ్ ఇస్తారండి. దీని గురించి ఏంటనేది ఆయన మాట్లాడతారండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆయన తత్వజ్ఞానం గురించి, బుద్ధుడి గురించి వివరిస్తారండి ఆయన. ఈ వీడియో ముందు ఇక్కడ ఆయన ఫోటోలు ఉన్నాయండి. ఈ ఇందులోనే ఆయన ఫొటోస్ అప్పట్లో తీసిన ఫొటోస్ ఉన్నాయండి. అక్కడ ఈ లైబ్రరీ అండి ఇది. ఇందులోనే కానీ చూడడానికి చాలా బాగుందండి లోపల. అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేస్తాం అనుకున్నానండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పక్కన అక్కడ పేరవరంలో ఒక పిరమిడ్ ఒకటి ఉందంట. ఇక్కడ ఉమరాలేశ్వరి చూసారా, ఆయన ఫోటో. పిఠాపురం ఉమరాలేశ్వరి అక్కడ ఉంది. జగదీశ్వరరావు నన్ను మహోదయ అనే కలం పేరుతో పిలుస్తారు. ఆ పేరుతో నేను రచనలు చేస్తూ ఉంటాను. నాకు చిన్ననాడే మంచి సాహిత్యం చదవటం, తత్వశాస్త్ర అధ్యయనం, అలాగే సైన్స్ శాస్త్రాల అధ్యయనం నాకు బాగా అలవాటంతో నేను ఆ విధమైన పరిజ్ఞానంతో చిన్ననాడే మంచి రచయితగాను, చిన్న వయసులోనే శ్రీ విప్లవ కవి, నాస్తికోద్యమానికి సంబంధించిన గోరా గారు,
అలాగే స్వాతంత్ర సమర యోధుడైనటువంటి వావిలాల్ గోపాలకృష్ణ గారితో చిన్ననాడు తిరిగి అవకాశం లభించింది. ఆ విధంగా నేను విజయవాడ, గుంటూరు, ఏలూరు నగరాల్లో నా జీవితం ఎక్కువగా కొనసాగింది. అలాగే చిన్ననాడే అనేక కారణాలతో చదువులు ఆగిపోయి పోలీస్ శాఖలో ఉద్యోగంలో చేరి పోలీస్ శాఖలో ఉన్నప్పుడే 6 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేశాను. తర్వాత సిబిఐ అకాడమీ ట్రైనింగ్ అయ్యాను పోలీస్ ఆఫీసర్గా. ఇంకా అలాగా ఎన్నో శిక్షణలు పొంది అందులో నిష్ణాతుడుగా నేను పోలీస్ ఉద్యోగం సిఐగా రిటైర్మెంట్ తీసుకున్నాను, సర్కిల్ ఇన్స్పెక్టర్గా. ఎక్కువగా ఈ యొక్క చదవటం వల్ల హ్యూమనిజం అనే దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించాను. ఆ క్రమంలో దైవశక్తి అనేది ఒకటి ఉన్నది. దాన్ని నమ్మేటువంటి ప్రధానమైన క్రైస్తవ, ఇస్లాం, హిందూ మతాలు కన్నా దైవం అయినా ఎవడి పాపాలని స్వీకరించడు. నీ బాధ్యత నువ్వే వహించు, నీ ముక్తిని నువ్వే సాధించుకో అని చెప్పిన హ్యూమనిస్ట్ వే అయినటువంటి బౌద్ధం వైపు నేను అధ్యయనం చేస్తూ రచనలు చేయటంతో నేను ఆనాడే అంతర్జాతీయ మానవ హక్కుల్ని తెలుగులో తొలిగా తీసుకొచ్చి 1981 టైం తీసుకొచ్చి ప్రచారం చేయటమే కాకుండా ఆ విలువలు కట్టుబడి నేను తిరిగిన మహావ్యక్తులు హ్యూమనిస్ట్ అయినటువంటి మల్లాది వెంకటరామూర్తి గారు, అలాంటి పెద్దలతో తిరిగిన వావిలాల గోపాలకృష్ణ గారు, తత్వవేత్త అయినటువంటి ఏత్కూరి బలరామూర్తి గారు, ఇలాంటి మేధావి వర్గంతో చిన్ననాడే తిరిగిన అనుభవంతో నేను తొలుత నాస్తికుడిగా ఉన్న నాస్తికోద్యమంలో పరిచయం తగ్గించుకుంటూ, అలాగే హేతువాద ఉద్యమ నాయకుడు ఉన్న ఆ ఉద్యమాన్ని నుంచి కూడా బయటకు వచ్చేసి బౌద్ధ ధర్మాన్ని లోకానికి అందించాలి అని అనుకున్నాను. రాజకీయంగా నాకు ఎక్కువగా సోషలిస్ట్ ఐడియాలజీ ఉండేది. వాటిని నా ఉద్యోగ రీత్యా నేను పనిచేయలేనప్పుడు వాటి గురించి మాట్లాడటం ఇంతగా తగదని నేను ఒక నిర్దిష్టగా మారి ఏదో చెయ్యాలి అనే తాపనతో నాకు చిన్న స్థాయి ఉద్యోగం చేసేటప్పుడే భార్య పిల్లలను వారికి తగిన మాకున్న వనరులతో వాళ్ళు చదువుకునేలాగా ఏర్పాటు చేసి నేను 91 తర్వాత నాకు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయింది. నేను తూర్పుగోదావరి జిల్లా వచ్చి ఇక్కడ వేమగిరి అనే ప్రదేశాన్ని చూసి, వేమన అంటే తెలుగు జాతీయత మహాకవి, ఆయన పద్యాలంటే నాకు ప్రాణం సమానం. అందుకోసం వేమన వచ్చి ఇక్కడ కూర్చుని ఈ గోదావరి తీరాన్న ధ్యానం చేసి వెళ్ళాడనే మాట ఇక్కడ ప్రజల నోటి వెంట విని వేమగిరి గ్రామంలో ఉన్న ఈ కొండపైన సుమారు 1 ఎకరం భూమి సేకరించుకుని ఈ బుద్ధ విహార నిర్మాణాన్ని చేస్తూ వచ్చాను. బుద్ధ విహార నిర్మాణంలో 3 ప్రధాన అంశాలు. మానవతామూర్తి అయిన నడుస్తున్న బుద్ధుడి విగ్రహం 84 అడుగులది 2019 నాటికి నిర్మించగలిగాను.
ఉద్యోగరీత్యా 2013 ఎండింగ్లో విరమణ చేసి ఆ సొమ్ముతో బుద్ధుని విగ్రహం నిర్మించటం, మరికొద్ది వనరులతో 32 అడుగుల అశోకుడిని ధర్మచక్రం నిర్మించటం చేశాను. అది బౌద్ధ ధర్మానికి ప్రజలకి పరిచయం చేయటం. అసలు బౌద్ధ ధర్మం అనేది పెద్దగా తెలియదు. వివిధ విశ్వాసాలు అసలు చారిత్రక అధ్యయనం ఉండదు కాబట్టి మన ప్రజలకి ఎప్పుడు వాళ్ళ విశ్వాసాలు ఎక్కువగా ఫాలో అవుతూ భక్తులుగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ చరిత్ర అధ్యయనం చేయటం, సామాజిక అంశాల్లో చర్చల్లో పాల్గొని సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉండటం అనేది కూడా పెద్దగా ఉండదు. కాకపోతే మన తెలుగునాట సత్యసాయి లాంటి మహనీయుల వల్ల కొంత ఆ సత్యసాయి సేవా సంఘం వాళ్ళు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలాంటిది ఉంది తెలుగునాట. మరి ఇంకా నేను వచ్చిన ఈ నాస్తిక హేతువాద ఉద్యమాల్లో పెద్దగా సామాజిక సేవ అంటే ఏముండదు. వాళ్ళు ఏదో స్వేచ్ఛ అంటూ ఉంటారు, దైవభావం తప్పంటూ ఉంటారు. వాళ్ళేదో చర్చి వాళ్ళ భావన వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. కానీ నేను వాటికి దూరం అయ్యి అసలు మానవుని అస్తిత్వం లేదా మానవుడు ఈ ఆత్మభావన ఈ పరమాత్మ భావనతో ఎక్కువగా మతాలను అంటిపెట్టుకుని ఉంది, ఎక్కువగా ఆరాధనతో విశ్వాసాలని కలిగి ఎక్కువగా వాటిని ఇంకా నిజం చెప్పాలంటే విశ్వాసాలను వ్యసనాలుగా మార్చుకుని జీవించు. తరతరాలుగా మన పూర్వీకుల నుంచి మన పూర్వీకులు అయిన పండితులు పాలకుల నుంచి మనకి ఏర్పాటు చేసిన మత సాంస్కృతిక వ్యవస్థ నుండి ఆ విధంగా మనకి అలవడి మన దేశంలోనే కాకుండా ప్రపంచ కొన్ని దేశాల్లో క్రైస్తవం, ఆ తర్వాత పరంగా ఇస్లాం ధర్మం, ఆ తర్వాత భారతదేశం, నేపాల్ లాంటి దేశాల్లో మన హిందూ ధర్మం బలంగా ఉంది. సరే, నేను అధ్యయనశీలిని కాబట్టి ఓషో లాంటి వాళ్ళని చదవటం, ధ్యాన ఉద్యమ నాయకుడైనటువంటి పత్రిజీతో కలిసి తిరగటం, ఇవన్నీ నాకు కొన్ని వనరులు. అలాగే నేను ఎక్కువ సైంటిస్టుని, సామాజికంగా సేవ చేసిన ప్రాణత్యాగాలు చేసిన మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, వివేకానందుడు, పూలే లాంటి మహనీయులు నేను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటాను. మహనీయుల్ని కూడా ఇక్కడ మన ఈ ఆశ్రమంలో కొన్ని వందల విగ్రహాలు పెట్టించి విద్యార్థుల్ని పిలిచి వాళ్ళ సెల్లో ఎవరనేది పేరు చెప్పి వాళ్ళ అధ్యయనం చేయమని కోరటం కూడా జరుగుతున్నది. బుద్ధిజంలో ఉన్న అత్యున్నత మానవవాదాన్ని మతపరంగా కాకుండా సామాజిక అధ్యయనంగానే సొసైటీకి అందించాలనుకుంటున్నాను. మరొక అంశం ఏమిటంటే ప్రకృతి అంటే నాకు మహా ఇష్టం. ఈ ప్రకృతి పట్ల ఉన్న నా ప్రేమే ఈ చెట్లు, చేమలు, ఇక్కడున్న ఔషధ మొక్కలు దాదాపుగా ఈ 30 ఏళ్లుగా ఔషధ మొక్కలు పెంచి ఉచితంగా నేను పంపిణీ చేయటం అనేది జరుగుతుంది. ఉచితంగానే, ఎంత కష్టమైనా నష్టపోయినా. మరి ఔషధ మొక్కలని కూడా దొంగతనం చేసి ఇస్తారు, పువ్వులు కోసుకుపోతూ ఉంటారు. ఏమన్నా పళ్ళుగా కాయించినా సరే అవి కోసుకుపోతూ ఉంటారు. అంటే సహజంగానే ఆశ్రమం అవటం వల్ల మేము సాధు జీవనం గడుపుతున్నాం కాబట్టి ఎవరిని ఏమనలేము. కానీ కష్టించి మేము ఈ పుష్పాల, ఫల, ఔషధ మొక్కల్ని పెంచి ఇతరులకి దారాదత్తం చేస్తూ వస్తున్నాం. ఇప్పటికీ కూడా ఆ కష్ట నష్టాలకు వచ్చుకుంటూనే ఉన్నాం. ఈ విధంగా ఈ ఆశ్రమం నిండా మీకు ఔషధ మొక్కలే కానవస్తాయి.
ప్రత్యేకంగా ఆయుర్వేద వైద్యులు వాళ్ళ యొక్క తరగతులు, శిక్షణా తరగతులు, వర్క్షాపుల్లో నిర్వహణ, అధ్యయన తరగతులు అన్నీ కూడా ఇక్కడే నిర్వహణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ఆయుర్వేద ఆరోమెట్రిక్ మొక్కల బోర్డు డైరెక్టర్ చంద్రశేఖర్ గారు కూడా ఇక్కడికి వచ్చి క్లాసులు నిర్వహించడం, అలాగే విజయవాడలో ఉన్న ప్రొఫెసర్ చాలా మంది ఇక్కడ క్లాసులు తీసుకుంటానికి రావడం, ఇక్కడున్న అనువంశిక ఆయుర్వేద సంస్థలు రెండు విభాగాల వాళ్ళు ఉన్నారు, పోటీపడి ఇక్కడ అధ్యయన తరగతులు నిర్వహించడం, ముఖ్యంగా ధన్వంతరి జయంతి, తర్వాత జీవకుని జయంతి, మనకి తక్షశిల విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా ఉన్న తొలి ఆయుర్వేద వైద్యుడైనటువంటి జీవకుని పేరుతోనే ఇక్కడున్న ఔషధ ఈ వనాన్ని మేము అభివృద్ధి చేయటం జరిగింది. ఆయన యొక్క విగ్రహం కూడా ఉన్నది. ధన్వంతరి పురాణ పురుషుడు గాని చారిత్రకంగా జీవకుడు ప్రపంచానికి ఆయుర్వేదం అందించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందువల్ల నేను ఎక్కువగా చారిత్రక అంశాలు కాదా సామాజిక అంశాలు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మన విశ్వాసాలు అవి మనం భౌతికంగా అంటే ప్రాపంచికంగా పాటించేటప్పుడు మనం ఏ విలువలతో ఉన్నామో తెలియజేస్తూ ఉంటాయి. ఇది సోషియాలజీలో ఉన్నటువంటి సూత్రం. మనం ఇల్లులోకి వెళ్తాం, దైవాన్ని ప్రార్థిస్తాం, బయటకు వచ్చాక సమాజంలో ఏ విధంగా ప్రవర్తిస్తాం అనే దాని మీదే మన మత విశ్వాసాలని మనం పరిశీలించుకోవచ్చు. మన సమాజంలో బాగా క్రూరంగా పేరుకుపోయిన కుల వ్యవస్థ ఒకటి నాకు చాలా ఇష్టమైంది. కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఎంత మంచిదో కుల వ్యవస్థ అంత క్రూరమైందని పదే పదే కూడా నేను చెప్తూ ఉంటాను. అది చాలా మంచిది అనే అభిప్రాయంతోనే ఉంటారు మన వాళ్ళు. ప్రజాస్వామ్య భావనకు కానీ, ఫెటర్నిటీ అనే సౌభ్రతత్వ భావనకు కానీ కుల వ్యవస్థ పక్కా వ్యతిరేకమైంది. పీడనకి, ఆర్థిక దోపిడీకి అన్నిటికీ అది పెట్టింది పేరు. కుల వ్యవస్థ అనేది ఒక జాతిని అనేక ముక్కలుగా చీల్చేసినటువంటి వ్యవహారం. అంతేగాని మనమంతా భారతీయుల్లో చాలా మంది ఒక జాతి వాళ్ళే, వివిధ జాతుల వాళ్ళు కాదు. సరే, ఏదో లోతైన విషయాలు చెప్తే పాఠకులకి అర్థం కాదు కాబట్టి, ముఖ్యంగా బుద్ధ భగవానుడు నీ యొక్క పనికి నువ్వే బాధ్యత వహించు, నీవు పనిని ప్రేమిస్తే నీకు ప్రపంచంలో ఏ దేవుడితో అవసరం లేదు, నువ్వు అనవసరమైన కర్మకాండతో నమ్మకాలతో కన్నా వాస్తవికతతో జీవించు, సమాజాన్ని కానీ ప్రకృతిని కానీ పరిశీలించి దాన్ని వినియోగించుకుంటూ శ్రమించి ముందుకు పో అని చెప్పినటువంటి విధానం బౌద్ధంలో బాగా స్పష్టంగా కనపడదు. నైతిక విలువలకి ప్రాధాన్యత ఇచ్చాడు కానీ నమ్మకాలకు కాదు బుద్ధ భగవాన్. అంచేత బుద్ధ భగవాన్ మెసేజ్ని లోకానికి అందించడానికి శ్రమిస్తూ 84 అడుగుల నడుస్తున్న బుద్ధ భగవాన్ రూపొందించమని తన రచనలో డాక్టర్ అంబేద్కర్ గారు వివరించారు. డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకి నేను బుద్ధ భగవాన్ని 84 అడుగుల నడుస్తున్న బుద్ధ భగవాన్ని విగ్రహాన్ని రూపొందించాను. పరిసర గ్రామాల నుంచే కాకుండా ఈ యొక్క బుద్ధ భగవాన్ మీద ఈనాడు భక్తి ఛానల్, ఈ విధంగా బహుముఖంగా అనేక ఛానల్స్ వాళ్ళు ప్రసారం చేసిన వివరాలు అనుకుని తెలుసుకున్నటువంటి విద్యావంతులు కూడా వచ్చి అధ్యయనం చేసి వెళతారు. గోదావరి తీరాన్నున్న
ఈ బుద్ధ భగవానుని మూర్తిని దర్శించి బుద్ధ భగవానుని మెసేజ్ని ఆధునిక కాలంలో ప్రస్తుతం ఉన్న వర్తమానంలో విద్యావంతులు తొలుతగా స్వీకరించాలి. ముఖ్యంగా యూత్ అన్వేషణ పదం ఉన్నటువంటి బౌద్ధం, ఆచరణలో అత్యున్నత విలువలు ఉన్న బౌద్ధాన్ని అందిపుచ్చుకోవాలని నేను ఆశిస్తూ ఆ బుద్ధ భగవానుని గురించి అనేక మంచి విషయాలని మీకు భవిష్యత్తులో మరింతగా వివరిస్తాను. ఈ ఛానల్ని నిర్వహిస్తున్నటువంటి భవిష్య ముఖేష్ వారికి నా అభినందనలతో ధన్యవాదాలు. నమస్తే.